యో ఓదగా నేను మీటెక్ కానీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది కలీ లైనక్స్ గురించి. నార్మల్గా మీరు హ్యాకింగ్ నేర్చుకుంటున్నా, హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఏదో ఒకసారి అయితే ఎప్పుడోసారి అయితే నార్మల్గా మీరు కలీ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అయితే వినే ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్లీ కలీ లైనక్స్ గురించి అనేది మనం తెలిసేసుకుందాం ఫ్రెండ్స్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కలీ లైనక్స్ అంటే ఏంటి. నార్మల్గా మీకు కలీ లైనక్స్ గురించి డౌట్స్ వచ్చే ఉంటాయి. కలీ లైనక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఆపరేటింగ్ మీ పీసీలో ఏదైతే మీ ల్యాప్టాప్స్లో పీసీలో ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటారు కదా, విండోస్ ఎక్స్పీ, విండోస్ 10, విండోస్ 8 ఇట్లా మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అలాగే సేమ్ కలీ లైనక్స్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. నార్మల్గా ఇది ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఎందుకు బాగా హ్యాకర్స్ మాత్రం ఎందుకు బాగా యూజ్ చేస్తారు అనే వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. నార్మల్గా మీరు ఏదైనా మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఏదో ఉంటుంది కదా, దాని ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మీరు ఏదైనా వెబ్సైట్ని అటాక్ చేయాలనుకున్నారు అనుకోండి, బ్రూట్ ఫోర్స్ అటాక్ తోటి ఏదైనా వెబ్సైట్ని మీరు అటాక్ చేయాలనుకుంటే మీ ఆపరేటింగ్ సిస్టంలో ఏ టూల్స్ అనేటివి ఇన్స్టాల్ అయ్యి ఉండో, మీరు బ్రూట్ ఫోర్స్ అటాక్ ఏదైనా వెబ్సైట్ మీద మీరు అటాక్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, మీ ఆపరేటింగ్ సిస్టంలో మీరు బ్రూట్ ఫోర్స్ అటాక్ టూల్స్ అనేటివి కంప్లీట్లీ కోడింగ్ అనేది మీరు క్రియేట్ చేసి మీ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. చాలా టైం అండ్ ప్రాసెస్ చాలా పడుతుంటుంది. అప్పుడు మీరు ఏదైనా చేయాలన్నా చాలా కష్టమవుతుంది. కానీ ఈ కలీ లైనక్స్లో అట్లా కాదు. ఆల్మోస్ట్ అన్ని టూల్స్ అనేటివి దీంట్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. దాని ద్వారా మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని ఆపరేటింగ్ సిస్టంల కంటే ఇది నెంబర్ 1 ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా అటాక్స్ చేయాలన్నా, వాటి గురించి ఏమైనా సేవ్ చేసుకోవాలన్నా, ఏమైనా హ్యాక్ చేయాలన్నా, హ్యాకర్స్ నుంచి తప్పించుకోవాలన్నా కానీ ఈ కలీ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో అన్ని టూల్స్ అనేవి ఉంటాయి కాబట్టి చాలా యూజ్ అవుతుంటుంది. అందుకనే మెయిన్గా హ్యాకర్స్ అనేవాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఏదైనా కానీ చాలా వరకు అయితే హ్యాకర్స్ ప్రిఫర్ చేసేది మాత్రం ఈ కలీ లైనక్సే. ఎందుకంటే చాలా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అన్ని టూల్స్ అనేటివి దీంట్లోనే ఉండిపోతాయి. ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్కి సంబంధించినవి మీరు హ్యాకింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ కంప్లీట్లీ దీని ద్వారానే ఉండిపోతాయి కాబట్టి వీళ్ళు కలీ లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఈ కలీ లైనక్స్ ఓన్లీ హ్యాకర్స్ గురించేనా, మన గురించి కాదా అని కూడా డౌట్ వస్తుంది. అసలు క్రియేట్ చేసిన మన గురించి, కాకపోతే దీంట్లో అన్ని టూల్స్ ఒకటే ఆపరేటింగ్ సిస్టంలో ఉండడం ద్వారా ఎక్కువ దీన్ని హ్యాకర్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు కంప్లీట్లీ అది హ్యాకర్స్ చేతిలో అయిపోయింది. మనం కూడా యూజ్ చేయొచ్చు, కొంతమంది మనకు యూజ్ చేస్తారు, కానీ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే హ్యాకర్సే దీన్ని యూజ్ చేసేసి చాలా టూల్స్ ఉండడం వల్ల వీళ్ళకి చాలా యూజ్ అయిపోయి చాలా టైం సేవ్ అయిపోయి ఇట్లా వీళ్ళు కలీ లైనక్స్ని మాత్రమే బాగా ప్రిఫర్ చేసుకుంటారు. హ్యాక్ చేయడానికి కూడా చాలా ఈజీ, అంటే చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంటుంది వీళ్ళకి. హ్యాకర్స్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎక్కువ అయితే ఈ కలీ లైనక్స్ అనేది ఇప్పుడు చెడ్డవాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనల్ని కాపాడడానికి కూడా ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్, చెడ్డవాళ్ళు ఏంది బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, మంచి వాళ్ళు ఏంది వైట్ హ్యాట్ హ్యాకర్స్. అందుకని వీళ్ళు వైట్ హ్యాట్ హ్యాకర్స్ కూడా కలీ లైనక్స్ యూజ్ చేసి మనల్ని సేవ్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇట్లా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కొంతమంది యూజ్ చేస్తారు, వైట్ హ్యాట్ హ్యాకర్స్ యూజ్ చేస్తారు, గ్రే హ్యాట్ హ్యాకర్స్ గురించి తెలిసిందే, మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. వీళ్ళు ఏమన్నా టైంపాస్ పర్పస్ మాత్రమే చేస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ కలీ లైనక్స్ గురించి కంప్లీట్లీ. కలీ లైనక్స్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో ఆల్ టూల్స్, ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మనకి ఏ టూల్స్ ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేకుండా ప్రతి ఒక్క టూల్ అనేది ఈ కలీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి కలీ లైనక్స్ చాలా వరకు అయితే హ్యాకర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తుంటారు. మంచి వాళ్ళు యూజ్ చేస్తారు, చెడ్డ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఇది కలీ లైనక్స్ గురించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చిన్న వీడియో చేద్దామని నేను నార్మల్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇచ్చిన. మీకు ఒకవేళ అర్థమైందనుకో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే బాగుంది అని చెప్పి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా హ్యాకింగ్ గురించి ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకున్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కామెంట్స్కి కూడా పక్కా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా కానీ రిప్లై అనేది పక్కా ఇస్తాను. వీడియోస్ కూడా మీ గురించి నేను తప్పకుండా తీసుకొస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎట్లా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా హ్యాకింగ్ గురించి నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ గురించి ఆ వీడియోస్ అనేది తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ గైస్, బాయ్ బాయ్.